నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మి అండి. నేను అనంతపురం నుంచి వచ్చానండి. షిరిడి సాయి అన్నదానం ప్రకారంగా 15 ఏళ్ళ నుంచి వాళ్ళు జరుపుతూనే ఉన్నారు. ప్రతి పౌర్ణమి రోజు ఉంటారా? మిగతా ఏ టైంలో వస్తుంటారు? ప్రతి గురు పౌర్ణమికి వస్తూ ఉన్నారండి. దాదాపు 14 ఏళ్ళ నుంచి కంటిన్యూగా ఉంది. మేము సేవకు వస్తూనే ఉంటాము. మాకైతే సుమారు కొన్ని లక్షల మందికి మేము అన్నదానం చేయగలము. అనంతపూర్లో అంతా భిక్ష తీసుకువచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి సభ్యులు మా దగ్గర వచ్చి భోజనం చేసుకోవాలనే మా అనంతపురం జిల్లా వాళ్ళ ఆశలు అన్నట్టు మేము అనుకుంటున్నాము. భిక్షాటన వేసి అనంతపురంకి వెళ్ళి వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తుంటారా, లేకపోతే అనంతపురంలో చేస్తుంటారా అన్నదానం? అనంతపురంలో వేస్తామండి. అనంతపురంలో భిక్షాటన వేసుకొచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నదానం చేసి దానికి ఒక ట్రస్ట్ ఉండిందండి. ఆ ట్రస్ట్ వాళ్ళ ద్వారా మనము ఇక్కడ సేవకు వస్తూ ఉన్నామండి. ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? మామూలుగా అంటే దర్శనానికి వస్తూ ఉంటాము. అక్కడ ట్రస్ట్ ఇది ఎంత ఉంటుంది, అడ్రస్ చెప్పడము. ఇంకా ఏ గేట్ నుంచి దర్శనానికి వెళ్ళాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. ఈ కార్యం జరుగుతుందంటే బాబా నిజంగానే మమ్మల్ని ఇక్కడ రప్పించుకొని ఇంతటి మహత్కార్యాన్ని కలిగిస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉందండి, మాటల్లో చెప్పలేము. దాదాపు 14 సంవత్సరాలు అంటే మీకు చాలా అనుభూతులు ఉంటాయి బాబా తోటి. ఏదైనా చాలా అండి. నాకు అయితే ఈరోజు మా బాబులు ఒక స్థాయిలో ఉన్నారంటే నాకు ఆ బాబానే తోడు. ఎందుకంటే మా బాబు పెద్ద బాబు వచ్చేసి డిఎస్పి ఇప్పుడుగా గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి డిఎస్పిగా ఉన్నాడు. అది బాబా కృప వల్లనే అనుకుంటున్నాను. మా రెండో అబ్బాయి డాక్టరు, అది కూడా మా బాబా వల్లనే నేను అనుకుంటా ఉన్నాను. ప్రతి తోడు నాకు మా నాన్న లాంటిగానే బాబా తోడు ఉండి నన్ను నడిపిస్తున్నాడండి. నా వరకు అయితే మళ్ళీ జనాలు వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందో నేను చెప్పలేను కదా. నా వరకు అయితే బాబా నాకు మా తండ్రి లాంటి వాడే అని నేను కనుక్కుంటున్నా. నన్ను ప్రతి చెయ్యబట్టి నడిపించినంత సంతోషంగా ఉంటుంది. నా కోరికలు కొంచెం సమస్య బాధ అనిపించినా కూడా నాకు బాబా అనే చాలు నా కోరికలన్నీ తీరిపోతున్నాయి. నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన్ని రోజుకు 100 సార్లు తలుచుకున్నా తక్కువే అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నార్మల్గా తలుచుకోవడము కాకుండా మీరు ఏమన్నా జపిస్తుంటారా? బాబా నామం ఏమన్నా ఇలాంటివి చేస్తున్నామండి. బాబా పారాయణం చేస్తామండి. వీక్లీ వన్స్ పారాయణం చేస్తాము. ఇంకా ఒకటి నేను వచ్చేసి బాబాది బుక్ ఉందండి, మాకు పూజ బుక్ అని ఒకటి ఉంది. ఆ పూజ నేను ప్రతి గురువారం కంపల్సరీ బాబాకి ప్రత్యేకంగా పూజ చేసుకుంటా మా ఇంట్లో. అది నేను అనుకుంటా ఎన్ని వారాలు చేయాలా అని అనుకుని నా ఆశ నెరవేరినాక నేను కంటిన్యూగా చేస్తూనే ఉంటానండి. అది మాత్రం నాకు నమ్మకం, అంతే. ఆ బాబా దయ వల్ల నాకు నమ్మకం. నేను 4th క్లాస్ నుంచి బాబాను నమ్ముతున్నానండి. 4th క్లాస్ నుంచి చాలా జరిగాయి. చాలా మా పిల్లల చదువులు, మా మ్యారేజ్, ఇవన్నీ బాబా దయ వల్లే అనుకుంటాను. మంచి తల్లిదండ్రులు, మంచి లైఫ్, ఇంతకన్నా ఇంకేం కావాలండి. బాబా ముందరండి నడిపిస్తున్నాడు. ఇంకా మాటల్లో ఏం చెప్పలేము ఆయన అనుభూతులు. షిరిడీకి వస్తే కష్టాలు మొత్తం తీరిపోతాయి అంటారు కదా, అది నిజమేనా? కన్ఫర్మ్ అండి, నిజం. ఒకసారి వచ్చి వాళ్ళు చూసి మళ్ళీ ప్రతి ఇయర్ రావాల్సిందే. అంత గొప్ప మహిమ క్షేత్రం షిరిడి. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఓ పెట్టుకోవచ్చు. చాలా అండి, చాలా వేల లక్షల్లో చెప్పలేము అవన్నీ. ప్రతి ఒక్కరి మాట బాబా ఉన్నాడు. బాబా పోయిన ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు కదా, ఎవరైనా ఒకరు పోయినసారి వచ్చి ఈసారి మళ్ళీ కలిసిన వాళ్ళు, మళ్ళీ మీతో ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు? అక్క వాళ్ళు వస్తారు ఎక్కువ బాగా. అక్క వాళ్ళు చాలా చెప్పారండి. వాళ్ళ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇప్పుడు మంచి జాబ్ వచ్చింది. అక్క ఎప్పుడు వచ్చినప్పుడల్లా చెప్పారు. లాస్ట్ టైం మీరు ఇంతమందికి సేవలు చేస్తారు కదా, పోయినసారి వచ్చిన వాళ్ళు ఈసారి గుర్తుపట్టి పలకరించడం లాంటివి ఎలా చేశారండి చాలా మంది. ఫస్ట్ ఒక 50 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన అనంతపూర్ తరపు నుంచి 400 మంది వస్తున్నారు. నమస్తే సార్, మేము అనంతపురం నుంచి వచ్చాము. నాకైతే చాలా 10 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తూనే ఉన్నా బాబాకి. ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ 1 టైం వచ్చిపోతా అంటాను. మా పాప కానీ మా సంసారంలో కానీ బాగా వృద్ధిలోకి వచ్చింది సార్. ఇబ్బంది లేకుండా బాబాని నమ్ముకున్నాను సార్. ఒక తండ్రిలాగా ఆయన నా చేయబట్టి నడిపిస్తూనే ఉంటాడు. ఆయన ఏమనుకున్నా నా కోరికలు నెరవేరుస్తారు సార్. అది సంతోషంగా హ్యాపీగా ఉన్నాం సార్. మా పాప కూడా సెటిల్ అయిపోయింది. ఈ ప్రాబ్లమే లేదు. ఎన్ఐటి సీట్ వచ్చింది బాబా వల్ల, జాబ్ వచ్చింది, ఇప్పుడు ప్లేస్మెంట్ వచ్చింది. జాబ్లో ఇప్పుడు చేస్తుంది, బెంగళూరులో చేస్తుంది. ఏమీ ఇబ్బంది లేదు సార్.
బాబా వల్లనే ఇవన్నీ జరిగినాయి సార్. అంటే మీరు కాకుండా మీ పాప కూడా నమ్ముతుందా? మా పాప కూడా నమ్ముతుంది. మా పాప ఇంకా వినాయకుని అంటే ఇంకా ఎక్కువ నమ్ముతుంది. ఒకసారి సమాధిని దర్శిస్తే ఇక్కడ ఉన్న సమస్త ప్రజలను అక్కడ నుంచి కాపాడుతాడు అంటారు, ఎంతవరకు నిజం? సమాధిలో నుంచి ఆయన మాట్లాడతాడని అంటారు కదా సార్, అది నిజమే సార్. ఒకవేళ నేను అనుకుంటే స్వప్నంలోనే ఆయన కనపడతారు సార్. ఎప్పుడు నీకు తోడుగా ఉంటానమ్మా అని చెప్తారు సార్. అదైతే వాస్తవం సార్. నీ సమస్యలు అన్నీ తీరిపోతాయి, ఏమి ఇబ్బంది పడద్దమ్మా, నీకు నేను తోడుగా ఉంటాను అంటారు సార్.